ఆ త్రిపుర ఒక సంభాషణ చేశారు. నేను మొక్కుకున్నాను పులివెందులు ఉప ఎన్నిక రావాలని చెప్పి ఈయనంటే నువ్వే మాకు ఇన్ఛార్జ్ రావాలని చెప్పి బీటెక్ రవి అంటారు. ఏంటి ఆ పరిస్థితి ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి భూమి లేకుండా చేయాలన్నా లేదంటే ఉప ఎన్నిక రావాలన్నా టోటల్గా ఏంటి అసలు ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? సోషల్ మీడియా పెద్ద ట్రెండింగ్ అవుతుంది. అవన్నీ వేస్ట్ మాటలండి. బై ఎలక్షన్ రావాలంటే బై ఎలక్షన్ వచ్చినా కానీ అక్కడ భయంకరమైన వైఎస్ఆర్ పార్టీ కేడర్ ఉంది. గ్రామాన అనాదిగా ఓట్లు అయిపోయినా వీళ్ళే ఓట్లు వేసేసుకుని గ్రామాలు మొత్తం క్లీన్ షిప్ చేసేసుకునేవాళ్ళు. 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది నేను ఓట్లు వేసాని మీ ఓటి మీడియా వాళ్ళు వెళ్తే ఎంతమంది ఓటర్లు చెప్పారు. ఆ ఏరియాలో వాళ్ళకి పట్టు ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు చేతులారా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో తప్పు చేశారు. వాళ్ళు ఆ తప్పుని కప్పిపుచ్చుకోలేని విధంగా జగన్ చంపాడు వివేకానంద రెడ్డి. మీకు అస్సలు తెలియదు పాపం. నేను చెప్పేదండి, చంపిన వాళ్ళకి సహకరించారు. ఎవరు చంపారు? మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, మీ ఇంటికి వచ్చి చంపి బాడీని ఇలా తీసుకొస్తానని బాలకృష్ణ చెప్పినట్టు బాలకృష్ణ ఏమన్నా వెళ్ళి చేశాడేంటి? ఎవరు చేశారు మీరు చెప్పండి. మీడియా వాళ్ళు గుండెల మీద చేసుకుని తెలిసిన వాళ్ళు కాదా? వాళ్ళకి సంబంధికులు కాదా? సిబిఐ తప్పుడు ఇన్వెస్టిగేషనా? ఆ రోజు స్టేట్ సిఐడి తప్పుడు ఇన్వెస్టిగేషనా? ప్రత్యక్షంగా చేసినోడు నేను ఈ విధంగా చేశాను, కదిరిలో గొడ్డలు తెచ్చాను, ఇది అదని పబ్లిక్గా చెప్తున్నాడే, ఎంత కొన్నాది చెప్తున్నాడే, ఆడికి ఎంత ఇచ్చింది తెలిసింది చెప్తున్నాడే. ఒక సాధారణ డ్రైవర్కి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి దస్తగిరికి? మేము ఏ విధంగా హత్య చేసింది సినిమా కూడా తీసి చూపించారే మీరే కదా. మీకు ఇవన్నీ కూడా నమ్మకం ఉండదా? నాలాంటి పబ్లిక్తో అడిగితేనే మీకు నమ్మకమా? కాదండి. పులివెందులు ఉప ఎన్నికలు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డిని టచ్ కూడా చేయలేరండి. అసలు వీళ్ళేదో ఒకటండి, పద్ధతి గల ఒక కమ్యూనిస్టు నాయకులు వాళ్ళు పోలీస్ ఎన్కౌంటర్లు తప్పనింటి హత్య గావించబడరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ప్రతి ఒక్కసాట పర్సనల్ క్యాడర్ ఉంటుంది. అతన్ని టచ్ చేయాలన్నా చేయలేరు. అతను ఆ విధంగా వాళ్ళకి లబ్ధి అధికారంలో ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు చేకూర్చి పెట్టి ఉంటాడు. లేకపోతే 17 నెలలు జైల్లో ఉన్నా కానీ అన్ని అభియోగాలు వేసుకుని బయటకు వచ్చి తిరిగితే 40 ఏళ్ల చరిత్ర అంటున్నావు. నిన్ను పక్కన పెట్టి అతనికి పట్టం కట్టారు. అతను సరిగ్గా చేసుకున్న ఎడల ఇప్పుడు నువ్వు వచ్చేవాడు కాదు. నిజం చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో టీడీపీ భూస్థాపితం అయిపోయింది. అవునా? స్వయంకృత అపరాధం. ఇదే వంశీ, ఇదే కొడాలి నాని, ఇదే జోగి రమేష్, ఇదే నాని, మరి అక్కడ చూస్తే రోజా, ఇప్పుడు కూడా అదే వర్షం, అదే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి. ఆ సమస్య మీద మీరు రోడ్డు ఎక్కండి. అసలు మీరు గడపకి వెళ్తే మిమ్మల్ని తిట్టారే కానీ మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కూడా నువ్వు ఏ విధంగా సక్సెస్ అవుదాం అనుకుంటున్నావు? నీ ధీమా, నీ అహంకారం, నీ డబ్బు, అవసరమైతే ఓటుకు 50,000 పారేద్దామని ఏమికి వచ్చేసారు. అంత సిరి సంపదలు సంపాదించున్నారు. ఎలా వచ్చినాయి? భూగర్భ వనరుల నుంచి, ఈ రాష్ట్ర ప్రజల నుంచి. అవి వాళ్ళకే పెడతానంటున్నావు. మొన్నేమో నవరత్నాల ద్వారా పెట్టావు, రేపేమో ఈ పథకాల ద్వారా పెడతావు. అంతకు మించి ఏమన్నా ఉందా? అసలు మనసులోంచి బయటికి ఎందుకు వెళ్ళావు? దానికి ట్రై చేయండి. అంతేగాని ఇవన్నీ పిచ్చివాగులు జగన్ ఎవరు ఏం చేయలేరు. అతన్ని కేసులు ఉన్నాయి కాబట్టి 21, 22 కేసులు ఎన్నో ఉన్నాయి. ఆ కేసుల్లో అతను అరెస్ట్ అవుతాడేమో, కానీ అరెస్ట్ అయితే ఏమవుద్ది? ఒక కేసులో అరెస్ట్ అయితే జైల్లో ఉంటాడు, మిగతా కేసులు వాయిదాలు. మొన్నటిదాకా వెళ్ళలేకపోయావు. ప్రభుత్వం అది ఇది ప్రజా సమస్యలని పీటీ వారెంట్లు వచ్చేస్తాయి. పీటీ వారెంట్లు వచ్చిన తర్వాత ఒక సీనియర్ ఖైదీగా చెప్తున్నా, పీటీ వారెంట్లు వస్తాయి. పీటీ వారెంట్లు వచ్చినప్పుడు సో తాడేపల్లిగూడెంలో ఒక కేసు ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, అక్కడ తీసుకెళ్లాలని చెప్పి నువ్వు విజయవాడ కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అక్కడ తీసుకొస్తారు. అక్కడికి వచ్చి వాయిదా నుంచి వెళ్ళేలోపు నీకున్న 8వ కేసు మళ్ళీ పీటీ వారెంట్ వస్తుంది, దానికి వెళ్ళాలి. ఎవ్రీ కేసుకి అటెండ్ అవ్వాలి. నువ్వు బెయిల్ పెట్టుకున్నా 4 కేసులకు వస్తాయి, 4 కేసులకు రావు, మళ్ళీ ఉండాలి. ఈ బెయిలు కొన్నాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ కొలాప్స్ అవుద్ది, మళ్ళీ ఫ్రెష్ బెయిల్ అప్లై చేయాలి. ఒక్కటి కాదండి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక హైకోర్టు అడ్వకేట్ లాగా, ఒక క్రిమినల్ లాగా ఇవన్నీ మేము మీకు చెప్పలేము సార్. జగన్కి ఏమీ కాదు నాకు తెలిసినంత వరకు. వీళ్ళు ఒకరికొకరు గేమ్స్ ఆడుకుంటున్నారు. నిజంగా అరెస్ట్ చేయాలంటే రఘురామకృష్ణన్ కేసులో అతన్ని అరెస్ట్ చేశారుగా, పాల్ గారిని. ఎవరినో ఈయన ఎందుకు అరెస్ట్ చేయలే? ఎఫ్ఐఆర్ ఫైల్డ్ ఆల్సో ఆన్ ద జగన్మోహన్ రెడ్డి. వై ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ అరెస్టెడ్ టు ద జగన్మోహన్ రెడ్డి? ఈ అన్నిటికి కూడా కీ కేంద్రంలో ఉంది మోడీ దగ్గర. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మోడీకి వ్యతిరేక పార్టీ అనేది లేదు. మీకు ఎంత సహకరిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డికి అంత సహకరిస్తున్నాడు. ముందు అక్కడ చూసుకోండి.